ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. సర్వశక్తిగల యేసయ్య, సర్వోన్నతుడా, గొప్ప దేవ, ఈ ఉదయకాల సమయం నాయన నీ వాక్యము కొరకు మేము వచ్చి ఉన్నాం. తండ్రి, కార్యక్రమం నాయన మాకు ఆశీర్వదించండి. వినగలిగిన చెవిని, గ్రహించుకునే హృదయమును కలిగి నీ వైపు చూసి నీ వాక్యమును నాయన విని గ్రహించుకొని నీ యందు స్థిరపడినట్లుగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము మరియు 6వ వచనమును చదువుకుందాం. క్రీస్తు యేసును కలిగిన ఈ మనస్సు మీరును కలిగియుండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడైయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ అపోస్తలుడైన పౌలు క్రీస్తు యేసు ప్రభువుకు కలిగిన ఆ మనస్సును నీవు నేను కలిగి ఉండాలి అన్న మాటను సెలవిచ్చేది చూడగలం. యేసు ప్రభు యొక్క మనస్సు ఎలాంటిది అని మనము చూసినట్లయితే ఆయన ప్రేమతో నిండిన వాడిగా, తనకు హాని చేసేదానికి ప్రయత్నించిన వారిని కూడా సిలువ మీద ప్రేమించిన వాడిగా, ఇతరులను ఎలాగూ ఆయన యొద్దకు చేర్చుకోవాలని ప్రేమతో వారిని ఆహ్వానించిన వాడిగా, సకల మానవుల కోసము తన్ను తాను బలిగా అర్పించుకొని పాపములను నుండి విమోచించబడుటకు లేక పాపమునకు విముక్తి కలుగుటకు తానే క్రయదన బలిగా తను తాను అర్పించుకునేదానికి ఈ లోకమునకు వచ్చినాడు. ఆయన ఈ లోకమునకు మానవ స్వరూపములో రాకముందు, అనగా కన్యమరియ గర్భములో ఉద్భవించక ముందు దేవునితో పాటు ఆయన యొక్క రాజ్యములో ఉన్నాడు. కానీ ఆ గొప్ప కృపను కూడా నిన్ను నన్ను ప్రేమించిన దాన్ని బట్టి మనము, అనగా నీవు నేను నశించి నరకమునకు పోరాదని మనలను విమోచించుట కొరకు తానే ఈ లోకమునకు దిగి వచ్చినాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. అంత మాత్రమే కాదు, మన కోసము బలి అయి మనలందరినీ విమోచించి దేవుని యొక్క రాజ్యములో మనము చేరుటకు ఒక మార్గముగా, తండ్రికి మానవులకున్న ఆ యొక్క ఎడబాటును లేకుంటే ఆ యొక్క దూరమును తగ్గించిన వాడిగా, లేకుంటే వెళ్ళేదానికి మార్గాన్ని సరళము చేసి ఒక బ్రిడ్జ్ లాగా తాను మన కోసము ఈ లోకమునకు దిగి వచ్చినాడు. ఈ ప్రేమ కలిగిన దేవుని యొక్క మనస్సును నీవు నేను కలిగి ఉండాలి అని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. అందుకోసమే తాను మనలను ప్రేమించి ఎలాగైతే ఈ లోకమునకు వచ్చి తను తాను తగ్గించుకొని జీవించినాడో, ఆయన యందు విశ్వసిస్తున్న నీవు నేను కూడా అలాంటి వారిగా ఉండాలి. మనము ఇతరులను ప్రేమించి దేవుని యొక్క మార్గంలో ఇతరులను చేర్చుటకు లేక నడిపించుటకు సాధనముగా మార్చబడాలి. మన జీవితము దేవుని ప్రేమను ఇతరులకు చూపించాలి. మన జీవితమును చూసేవారు మనలో దేవుని యొక్క స్వరూపమును గుర్తించగలగాలి. ఇతడు క్రైస్తవుడు అని మనము సాక్ష్యం పొందుకోవాలి. ఆ మనస్సును కలిగిన వారిగా, అలాంటి హృదయమును కలిగిన వారిగా దేవుని కోసము నిలబడాలా అన్నదే ప్రభు ఆశిస్తున్న కార్యం. 1వ వచనం నుండి 4వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదివినట్లయితే ఆయన ఎలాంటి కృపలను కలిగి ఉన్నాడు, ఎలాగూ ప్రేమించినాడు, ఆయన మనస్సు ఎలాంటిది అన్న కార్యమును పౌలు భక్తుడు చెప్పడం చూడగలము. ఆయన ఎలా ప్రేమ కలిగి ఉన్నాడు, ఇతరుల పట్ల జాలి కలిగి ఉన్నాడు. ఆయన ఎలాగూ స్వార్థపరుడుగా కాకుండా మనము కూడా ఆయనలాగానే నిస్వార్థముగా జీవించాలని నేర్పించినాడు. పాపమును ఎలాగ ఆయన ద్వేషించినాడు, పాపమునకు దూరముగా ఉండమని మనల్ని హెచ్చరించినాడు అన్న కార్యములను చాలా తేటగా చూడగలము. ఈ ఉదయ కాలమున నీలో యేసు ప్రభు యొక్క గురుతులను లేకుంటే యేసు ప్రభుని వెంబడిస్తున్న నీవు ఆయన యొక్క స్వరూపములో ఉన్నావని ఇతరులు గుర్తించగలుగుతున్నారా? ఒక్కసారి నీ హృదయాన్ని ప్రశ్నించుకో.
నీవు ఆయన యొక్క కుమారుని కుమార్తెను అని చెప్పుకుంటున్నావు, కానీ నీలో ఆయన యొక్క ఆ సుగుణాలు ఇమర్చబడి ఉన్నాయా అని పరీక్షించుకునే సమయం ఇది. దేవుని యొక్క మనస్సు కలిగి జీవిస్తున్నావా? అవస్థతలో ఉన్న వారిని ప్రేమించి దేవుని యొక్క వాక్యమును వారికి ప్రకటిస్తూ వారిని దేవుని యొక్క మార్గంలో నడిపించగలుగుచున్నావా? లేక నీ హృదయం ఇంకా దేవుని యొక్క కార్యములను సరిగా ఇతరులకు చూపించలేకపోతుందా? నీలో నుండి బయలుదేరే కార్యములు చూసినప్పుడు ఇతరు క్రైస్తవుడా అనే ప్రశ్నించే స్థితిలో ఉన్నట్లయితే నిజముగా నీవు చాలా దుఃఖపడవలసిన వ్యక్తిగా ఉన్నావు. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క వాక్యము తేటగా సెలవిస్తున్నది. నీవు నేను క్రీస్తు కలిగిన ఆ మనస్సును కలిగి ఆయన కోసము జీవిస్తూ ఇతరులను ఆయన యొక్క మార్గములో నడిపించే వారిగా ఉండాలని. ఆయన దేవుని స్వరూపములో ఉన్నవాడు మనలను ప్రేమించి మానవ స్వరూపమునకు వచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు. తానే మన కోసము బలియాగముగా అర్పించబడి మనలను విమోచించినాడన్న కార్యమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన వైపు చూస్తూ ముందుకు నడవటానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మా స్తుతులకు కారణభూతుడై ఉన్న గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి మరి యొక్క దినమును నీ కృపచేత అనుగ్రహించిన విధానాన్ని బట్టి స్తోత్రములు. ఇదిగో ఈ ఉదయ కాలమున క్రీస్తుకు కలిగిన మనస్సు మేము కలిగి ఉన్నటకు నీ ప్రేమ నీ జాలిని కలిగి దేవా అనేకులను నాయన నీ కోసము సంపాదించుకున్నటకు నీ మార్గములో నడిపించేదానికి ప్రయత్నించుటకు మాకును సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.